మనం తీసుకుంది టాప్ లోడ్ వాషింగ్ మిషన్. ఖచ్చితంగా ట్యాంక్ వాషింగ్ కనెక్షన్, అదే ట్యాంక్ నుంచి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఉండాలి, ప్లగ్ కనెక్షన్ కూడా ఉండాలి. వాటర్ ఎప్పుడు ఆన్ చేసి ఉంచవచ్చు, ఎంత కావాలో అదే తీసుకుంటుంది, ఎంత ఆఫ్ చేసుకోవాలో అదే ఆఫ్ చేసుకుంటుంది. అయితే బట్టలు వచ్చినప్పటికి మిషన్లోకి ఇక్కడ వేసుకుంటాం. సో ఇక్కడ లింట్ ఫిల్టర్ అని ఒకటి ఇస్తాడు, కనిపిస్తుంది కదండి, మ్యాజిక్ ఫిల్టర్ లింట్ ఫిల్టర్ అంటాం. జస్ట్ ఇది వీక్లీ వన్స్ స్కూల్ ఇలా 2 వేలతో నొక్కి తీస్తే వచ్చేస్తుంది. లాక్స్ కింద ఉంటుంది, ఇలాగా కుళాయి కింద పెట్టి క్లీన్ చేసుకుంటాం. వారానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ క్లీన్ చేసుకోవచ్చు. మన బట్టలో పీచు గట్ట ఇక్కడే కలెక్ట్ అవుతుంది. ఎలా తీసారో అలా పెట్టేస్తారు, బట్టలు అన్నీ ఇందులోనే వేస్తారు. సో లోపల ఇచ్చిన మ్యాజిక్ ఫిల్టర్ వీక్లీ వన్స్ కానీ 2 times ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉండండి. బట్టలు అన్నీ డ్రమ్లోనే వేస్తారు. ఒక షర్టు ప్యాంటు ఒక జత అండి, అలాంటి 5 లేదా 6 జతలు వేసుకోవచ్చు. ఒక టాపు బాటమ్ అయినా 5 లేదా 6 జతలు వేసుకోవచ్చు. చీరలు వేసుకుంటున్నప్పుడు చీర అన్న కానీ కొంచెం పెద్ద వస్తుంది కాబట్టి 3 జతలు వేయాలి. బెడ్షీట్లు చిన్న ఇలాంటి అయితే 2, పెద్ద ఇలాంటి 1. ఇంట్లో ఎంతమంది ఉన్నా అందరికీ కలిపేసి వేసుకుంటారంటే ఒక 5 జతల బట్టలు అన్నీ డ్రమ్లోనే విడివిడిగా వేసేసుకుంటాం. అందరికీ కలిపి ఒక 5 జతల బట్టలు ఇందులోనే వేసుకుంటాం. డిటర్జెంట్ వచ్చి ఇక్కడ వేస్తారనమాట. ఈ రెండిట్లో ఎందులో వేసినా ఒకటేనండి, వాటర్తో మిక్స్ అయి వస్తుంది, అందుకని ఫ్లవర్స్ ఇస్తారు ఇక్కడ, అంతే ఏం కాదు. మేమైతే లిక్విడే యూస్ చేయమంటాం. యాజ్ ఏ కంపెనీ రూల్గా ఏంటంటే లిక్విడే వాడుకోవాలి. లిక్విడ్ వాడుకున్నారనుకోండి, కప్పు వేస్తారు కదా, ఒక కప్పు వేసుకుంటే సరిపోతుంది. లేదు పౌడర్, సో లిక్విడ్ అయినా పౌడర్ అయినా ఇందులోనే వేస్తారు. లిక్విడ్ అయితే కప్పు వేసుకుంటారు, పౌడర్ అయితే నార్మల్ చెంచాతో 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చండి. నార్మల్గా ఏంటంటే దానికి కూడా ఒక కప్పు లాంటిది ఇచ్చేస్తున్నారు, ఇప్పుడు కప్తో వేసుకుంటే సరిపోతుంది. మ్యాక్సిమం పౌడర్ వేసినప్పుడు ఒకవేళ ఇన్కేస్ లిక్విడ్ లేదు పౌడరే వాడతామంటే కొంచెం వాటర్తో మిక్స్ చేసి వేసుకోండి, ఇక్కడ మంచిది. సో ముందుగానే బట్టలో సర్పో వేసుకుంటాం. కంఫర్ట్ వాడతానంటే అది ముందుగానే ఇందులోనే వేసుకుంటారు, స్పూను 1/2 స్పూను మీ ఇష్టం. బట్టలో సర్పో కంఫర్ట్ వేసి డోర్ వేసేది, మధ్యలో డోర్లు గట్ట తీయకూడదు, అది ఎందుకో మీకు చెప్తాను. సో అన్నీ రెడీ చేసిన తర్వాత మిషన్ ఆన్ చేయాలంటే స్విచ్ ఆన్ చేస్తారు. సో వాటర్ ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. సో మిషన్లోకి పవర్ రావాలంటే ఇక్కడ పవర్ బటన్ ఆన్ చేయాలండి. ఎవరు ఆన్ చేస్తారో ఒకసారి ఇక్కడ పవర్ బటన్ ఆన్ చేసేయండి. ఈ పవర్ బటన్ మిషన్ ఆన్ చేయడంతో దీని పని అయిపోయిందండి. ఇంకా దీన్ని మనం ఏం ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. అంతా అయిపోయి ఇదే ఆఫ్ అయిపోతుంది, మనం ఇక్కడ ఏం కట్ అవుతుంది, డైరెక్ట్ అక్కడ ప్లగ్ కట్టుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మిషన్ ఆన్ చేశారు. నెక్స్ట్ ఈ సైకిల్ బటన్ ఉంది కదండి, ఈ బటన్ నొక్కారనుకో నెంబర్స్ వస్తాయి. 1 అంటే నార్మల్ వాష్, రోజు ఉతికే బట్టలేని అనుకోండి, 1లో పెట్టుకుంటే ఒక 5-6 జతలను 1 గంటలో ఉతికి జాడిచ్చి పిండిసి ఇచ్చేస్తుంది. ఈ బటన్ నేను నొక్కుతా ఉన్నాను అనుకోండి, ప్రోగ్రామ్స్ చేంజ్ అవుతుంది. 2 అంటే క్విక్ వాష్, 2-3 జతలు అంటే క్విక్ వాష్లో పెట్టుకుంటే అరగంటలో 2-3 జతలను ఉతికి జాడిచ్చి పిండిసి ఇచ్చేస్తుంది. 3 డెలికేట్స్, చీరలు స్వెటర్లు రగ్గులు గున్న వస్తువులు లాంటి అన్నీ కూడా డెలికేట్స్లో వేసుకుంటారు, సున్నితంగా ఉతుకుతుంది 44 నిమిషాలు. 4 బెడ్డింగ్, బెడ్షీట్లు దుప్పట్లు లాంటి బెడ్డింగ్స్లో వేసుకుంటారు, ఇంచుమించు కొంచెం హెవీ వస్తువులు కాబట్టి 1.5 గంట పడుతుందండి దుప్పట్లు లాంటివి. 5 అంటే జీన్స్ ప్యాంట్లు అండి, ఓన్లీ జీన్స్ ప్యాంట్లో ఉన్నాయనుకోండి, 4-5 ప్యాంట్లు ఓన్లీ జీన్స్లో వేసి వాష్ చేసుకోవచ్చు, 1 గంట పడుతుంది. లేదు కొంచెం మురికి ఎక్కువైన బట్టలు ఉన్నా జీన్స్లో వేసుకోవచ్చు, హెవీగా ఉతుకుతుంది. 6 ఎనర్జీ సేవింగ్, పెద్దగా బట్టలు మాయలేదు, లైట్ వెయిట్గా మాసిన బట్టలైనా ఎనర్జీ సేవింగ్ వేసుకుని లైట్ వెయిట్గా వాష్ చేసి ఇస్తుంది. 7 రిన్స్ ప్లస్ స్పిన్ అండి, జాడిచ్చి పిండుతుంది. ఎప్పుడు దాకా మీకు చెప్పిన అన్నీ కూడా వాష్ రిన్స్ స్పిన్ అయిపోతున్నాయి. ఇందులోకి వచ్చినప్పటికీ సో ఇది వచ్చినప్పటికి ఏంటంటే రిన్స్ ప్లస్ స్పిన్ అండి, జాడిచ్చి పిండుతుంది. ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన బట్టలు ఉన్నాయి, ఉతకాల్సిన అవసరం లేదనుకుంటే జస్ట్ బయట ఏం చేస్తారు, జాడిచ్చి పిండేస్తారు కదా, అవి ఇందులో వేసుకుంటే జాడిచ్చి పిండేస్తుంది, 20 నిమిషాలు అయిపోతుంది. ఫైనల్గా ఉంది డ్రమ్ క్లీనింగ్ అండి. 3 నెలలకు ఒకసారి బట్టలు కానీ సర్ప కానీ కంఫర్ట్ కానీ ఏమీ వేయకుండా ఉత్తి ఎంటీ డ్రమ్ని, వాటర్ ట్యాంక్లో వాటర్ ఫుల్గా ఉన్నప్పుడు ఎంటీ డ్రమ్ని స్టార్ట్ చేశారనుకోండి, వాటర్ ఒక్కటి తీసుకొని 2 గంటల సేపు డ్రమ్ అంతా క్లీన్ అవుతుంది. ఇది మెయింటెనెన్స్ ఖచ్చితంగా 3 నెలలకు ఒకసారి చేసుకుంటూ ఉండండి. మళ్ళీ మొదటికి రావాలన్నా ఇదే బటన్ నొక్కుతారు, మిషన్ ఆన్ చేయడం, 1 నుంచి ఏ ప్రోగ్రామ్ కావాలో ఆ ప్రోగ్రామ్ పెట్టుకోవడం, ఏ ప్రోగ్రామ్ పెట్టుకున్నా మిషన్ రన్ అవ్వాలంటే స్టార్ట్ నొక్కుతారు. వన్స్ స్టార్ట్ నొక్కేహాం అనుకోండి, రెగ్యులర్గా ఉతికేది ఒకటే కాబట్టి ఇది కూడా నొక్కాల్సిన, మిషన్ ఆన్ చేసి స్టార్ట్ నొక్కితే సరిపోతుంది. లేదు నచ్చింది పెట్టుకుని స్టార్ట్ చేస్తారు. సేమ్ మన ఫోన్ టైప్ అండి, రెడ్ బటన్, నచ్చిన మొబైల్ నెంబర్ క్లిక్ చేయడం, ఏ నెంబర్ ఇచ్చినా సరే ఫోన్ వెళ్ళాలంటే గ్రీన్ కలర్. చూసారు కదా, స్టార్ట్ చేశాక లోపల డ్రమ్ రొటేషన్ అవుతుంది. అది టైం చూసుకొని ఇక్కడ వెయిట్ చూసుకొని ఇక్కడ టైం వస్తుంది. టైం వచ్చిన తర్వాత వాటర్ లెవెల్ ఫంక్షనింగ్ ఇదే చూపిస్తుంది. ఇవి మనం చివరి ఏం ప్రెస్ చేయాల్సిన అవసరం లేదండి. డిలే అంటే కొంచెం టైం తర్వాత మిషన్ ఆన్ చేయడానికి, సో అంత నెసెసరీ అయితే అవసరం లేదు, జస్ట్ ఆప్షన్ ఉందని చెప్తాను. ఈ మ్యాక్సిమం 3 నొక్కొద్దని చెప్పాను. చూసారు కదా, ఇక్కడ ఈ డ్రమ్ ఎప్పుడైతే ఆగిందో అప్పుడే ఇక్కడ టైం వస్తుంది. వచ్చిన తర్వాత వాటర్ తీసుకొని ఉతికి జాడిచ్చి పిండిసి అంతా అయ్యాక సౌండ్, చూసారు కదా, ఇప్పుడు వాటర్ తీసుకుంటుంది. ఇదే వాటర్ తీసుకొని ఉతికి జాడిచ్చి పిండిసి అంతా అయ్యాక సౌండ్ వచ్చి ఆఫ్ అయిపోతుంది. అయిపోయాక మీకు డైరెక్ట్ అక్కడ ప్లగ్ కట్టేసుకొని డోర్ తీసుకొని బట్టలు తీసుకోవడం. ఓకేనండి. మిషన్ ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు ఇలా ఆన్ చేసి
Hmm.